నమస్కారం. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ సిద్ధియాత్ర కార్యక్రమానికి స్వాగతం. లోకంలో మనుషులంతా మానవత్వంతో బతకాలన్నదే సాయిబాబా వారి తత్వం. బాబావారు ఎప్పుడూ తన గొప్పతనాన్ని, మహిమల్ని ప్రదర్శించలేదు. యోగేశ్వరుల పరంపరలో సాయిబాబా ఎంతో విశిష్టమైన గురువుగా, సద్గురువుగా కీర్తి గడించారు. మహిమల కన్నా మానవత్వం ఉత్తమమైనదని బోధించారు. భక్తులను మనసారా ప్రేమించడం మాత్రమే బాబావారికి తెలుసు. మహాసమాధి చెందిన తర్వాత కూడా బాబా తన భక్తులను మనసారా ఆదరించి అనుగ్రహిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న సాయిబాబా వారి మందిరాల్లో లాతూరు సాయిబాబా మందిరం ఎంతో విశిష్టతను సంతరించుకుంది. నేటి తీర్థయాత్రలో లాతూరు సాయిబాబా వారి మందిరాన్ని దర్శించి తరిద్దాం రండి. సాయినామం వేదమంత్రం, సాయి రూపం విశ్వరూపం, సాయినామం వేదమంత్రం, సాయి రూపం విశ్వరూపం, దీనుల బ్రోచే దయానిధి సాయి, మహిలోన మహిమలు మా సాయి, పాపుల కాచే ప్రేమామయి సాయి, ప్రియమైన వరములు మా సాయి. సాయినామం వేదమంత్రం, సాయి రూపం విశ్వరూపం. సాయిబాబా వారు తమ బోధనల్లో ఇహ సౌఖ్యాలను వ్యతిరేకించలేదు. భక్తుల పారమార్థిక జీవితం పట్ల బాధ్యత స్వీకరించారు. భక్తుల ఐహిక జీవితాన్ని పట్టించుకున్నారు. అదే సమయంలో పరాన్ని అందించేందుకు సులభమైన మార్గాలను చూపారు. తన భక్తుల ఇహపర భారాలు కూడా తానే వహించారు. భక్తుల వ్యక్తిగత సంస్కారాలకు, పరిణితికి అనుగుణంగా వారికి బోధించి తీర్చిదిద్దారు. అంతటి మహిమాన్వితమైన బాబావారు కొలువైన లాతూరు సాయిబాబా వారి దివ్య మందిరాన్ని నేటి తీర్థయాత్రలో దర్శించి తరిద్దాం రండి. లాతూరు జిల్లా మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దులో మహారాష్ట్ర రాష్ట్రానికి ఆగ్నేయంగా ఉంది. ఇది ఆగస్టు 15, 1982 వరకు ఉస్నాబాద్ జిల్లాలో భాగంగా ఉండేది. లాతూరు జిల్లా కేంద్రంగా పురాతన పట్టణంగా ప్రసిద్ధి చెందింది. రాష్ట్రకూటులు లాతూరు పట్టణం నుంచి వలస వచ్చినట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఒకప్పుడు దండకారణ్యంగా పిలువబడ్డ మహారాష్ట్రలోని దక్షిణ భాగమైన ఈ ప్రాంతం గురించి రామాయణంలో ప్రస్తావన ఉంది అంటారు. మహారాష్ట్ర లాతూరు రహదారి పక్కనే పురాతన సౌధాన్ని పోలిన విధంగా సాయిబాబా వారి దివ్యమందిరం రాజప్రాసాదంలా గోచరిస్తుంది. ప్రాచీన రాజ దర్బార్లను పోలిన విధంగా బాబావారి మందిరాన్ని భక్తులు 3 దశాబ్దాల క్రితం నిర్మించారు. బాబావారి భక్తులు ప్రవేశద్వారం నుంచి మందిర ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే ఆధునిక హంగులతో చక్కని బృందావనం మనస్సుకు ప్రశాంతతను కల్పిస్తుంది. నీటి ఫౌంటైన్లు, పూల చెట్ల సమూహంతో షిరిడీలో బాబా స్వహస్తాలతో పెంచుకున్న లెండీవనంలా గోచరిస్తుంది లాతూర్ బాబావారి మందిర లోగిలి. శ్రమకు తగిన ఫలమును, శక్తికి మించిన బలమును, షిరిడి చేరిన పుణ్యమును, శరణు కోరిన సర్వమును, సాయి సాయి ప్రసాదించును, ప్రేమ ప్రసాదము అందించును, సాయి ప్రసాదించును, ప్రేమ
ప్రసాదము అందించును. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కొలువైన మందిరంలోకి ప్రవేశించే ముందు మెట్ల మార్గానికి ఇరువైపులా మత్తేభాలు స్వాగతం పలుకుతుంటాయి. భక్తులు మందిరంలోకి ప్రవేశించగానే ముందుగా శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో 2వ అవతారమైన కూర్మావతారం స్వరూపం కనిపిస్తుంది. అనంతరం సాయిబాబా వారి నిలువెత్తు రూపం ప్రసన్న వదనంతో తనను నమ్మి వచ్చిన భక్తుల ఆర్తిని బాపడానికి సిద్ధంగా ఉన్నాను అనే భరోసానిస్తున్నట్టు కనిపిస్తుంది. రూపాలు నీవయా, వేదాలు మావయా, వింతలే నీవయా, చింతలే మావయా. రూపాలు నీవయా, వేదాలు మావయా, వింతలే నీవయా, చింతలే మావయా. రూపాలు వేవేలు సాయి, వేదాలు లేనివాడు సాయి, వింతలే చేయువాడు సాయి, చింతలే తీర్చువాడు సాయి. సాయి బాబా శరణం, సాయినాథా శరణం. సాయి బాబా శరణం, సాయినాథా శరణం. శ్రీ సాయిబాబా మహాసమాధి చెంది 2024లో రాబోయే విజయదశమి నాటికి 106 ఏళ్లు పూర్తవుతాయి. బాబాను భౌతికంగా దర్శించిన తరానికి చెందిన వారెందరో నేటికి సజీవులై ఉన్నారని అంటారు. రాముడు, కృష్ణుడు, బుద్ధుడు వంటి మహాపురుషులు సామాన్య జనజీవన స్రవంతిలో ఆరాధ్య దైవాలుగా స్థిరపడటం వారి నిర్యాణానంతరం ఎంతో కాలానికి జరిగిందంటారు. కానీ మహాసమాధి చెందిన అనతి కాలంలోనే భారతీయ ఆధ్యాత్మిక సామాజిక జీవనంలో ఒక భాగమయ్యారు శ్రీ సాయిబాబా. స్మరణ మాత్రం చేత అనుగ్రహించే దత్తావతార గురు పరంపరలో ఇలా నడిచిన సద్గురువు దైవం శ్రీ సాయిబాబా. మందిరంలోకి వచ్చిన భక్తులు ముందుగా బాబావారి నిలువెత్తు విగ్రహానికి ఎదురుగా ఉన్న సద్గురు పాలరాతి పాదాలకు వినమ్రంగా నమస్కరిస్తారు. వేడినంతనే వరాలిచ్చే వేల్పుగా సాయిబాబా వారిని నమ్మిన భక్తులు ప్రశాంత చిత్తంతో సాయినామ స్మరణ చేస్తూ తరిస్తారు. లాతూరు సాయి మందిరానికి నిత్యం భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. సాయినామ స్మరణంతో మందిరమంతా అనునిత్యం మారుమ్రోగుతూ ఉంటుంది. బాబా బోధలు లీలలు ఎంత తెలుసుకున్నా మనల్ని వెంటాడే ప్రాచీన విశ్వాసాల్లో ఇరుక్కుపోయిన మనసులు బాబా చెప్పినట్టు నడుచుకోవడానికి అడ్డంకిగా నిలుస్తాయి. ఆ అడ్డు తొలగాలంటే ముందుగా మన మనసు శాంత చిత్తంతో సమాధానపడాలి. మన రక్షణ కోసం బాబా ఉన్నారు అనే ధైర్యం, భరోసా మనసుకు కల్పించాలి. అప్పుడే మనం సునాయసంగా బాబా మార్గంలో పయనించగలం అంటారు బాబావారి ప్రబోధాలను ప్రచారం చేసే ఆధ్యాత్మికవేత్తలు. వాస్తవానికి శ్రీ సాయి సద్గురువు ధర్మ సూత్రాలు, సత్యప్రవచనాలు చెప్పి ఊరుకోలేదు. వాటిని స్వయంగా తాను ఆచరించి చూపారు. అందుకే బాబా సమర్థ సద్గురువయ్యారు. ఇలా ఒక మహాత్ముడి మహిమ ఇంత త్వరితగతిన ప్రజాబాహుళ్యంలో స్థిరమవటం అనేటటువంటిది ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలోనే అపూర్వం. దానికి సాక్ష్యం ఇదే అన్నట్టుగా లాతూరు బాబావారి మందిరంలో నిత్యం వందలాది మంది భక్తులు బాబావారిని దర్శించుకుంటారు. బాబావారి అడుగుజాడల్లో నడవడానికి భక్తులు ఒక్క అడుగు వేస్తే బాబావారు తన భక్తుల వైపు 10 అడుగులు వేస్తారు. సాయి తత్వాన్ని ఆచరిస్తే మన బుద్ధులు, మనో, జ్ఞాన, వ్యక్తిత్వం వికాసవంతంగా సంపన్నమవుతాయి. వివిధ ప్రాపంచిక కోరికలతో మొదట బాబాను ఆశ్రయించిన బాబా మహిమల వల్ల ఆ కోరికలు తీరి కష్టాలు గట్టెక్కుతాయి. దీంతో వారిలో బాబా పట్ల కృతజ్ఞతాభావం ఏర్పడుతుంది. అదే క్రమంగా భక్తి విశ్వాసంగా పరిణతి చెందుతుంది. తమ నుంచి ఏమీ ఆశించకుండా, తమలో ఏ అర్హతలు చూడకుండా తమను తాముగా తల్లిలా ప్రేమించి కాపాడే అవ్యాజమైన బాబా ప్రేమ కరుణలను గుర్తించగానే వారిలో క్రమంగా బాబా పట్ల, బాబా తత్వం పట్ల జిజ్ఞాస రేకెత్తుతుంది. అలా ఆర్తులు బాబావారి గురించి, వారి బోధనల సారాంశాన్ని తెలుసుకోవాలి అనే తపనతో వారు జిజ్ఞాసులవుతారు. చరణం శుభచరణం సాయి చరణం భవతరణం భయహరణం సాయి శరణం
శ్రీచరణం శుభచరణం సాయి చరణం భవతరణం భయహరణం సాయి శరణం శరణమయ్యా శరణమయ్యా సాయి నీ చరణాలే శరణంటి మోయి శరణమయ్యా శరణమయ్యా సాయి నీ చరణాలే శరణంటి మోయి హే పావన లీలాఘన దీనావన కాపాడు కర్పూర నీరాజన కరుణించుము కడతీర్చుము మా జన్మలా శ్రీచరణం శుభచరణం సాయి చరణం భవతరణం భయహరణం సాయి శరణం శ్రీచరణం శుభచరణం సాయి చరణం భవతరణం భయహరణం సాయి శరణం. ఈ నేపథ్యంలోనే విశాలమైన బాబావారి మందిర సన్నిధానంలోకి క్రమం తప్పకుండా భక్తులు వస్తుంటారు. అలా సత్సంగం కూడికతో బాబావారి మహిమలను మరింతగా తెలుసుకుంటారు. ఇదే క్రమంలో బాబావారి నామస్మరణ చేస్తారు, భజన గీతాలు ఆలపిస్తారు, సచ్చరిత్ర పారాయణలు గావిస్తారు. ఇలా బాబా మందిరమంతా సాయినామ శబ్దంతో ప్రణవ మంత్రంలా పరిసరాల్లో అమోఘ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. దరిదాపుల్లో ఉన్నవారు బాబావారి నామస్మరణ విని తరిస్తారు. పట్టణాలతో పాటు పల్లె పల్లెలు వాడవాడల్లో సాయి మందిరాలు, సాయి భక్త సమాజాలు, సాయి సత్సంగ కేంద్రాలు ఇబ్బడి ముబ్బడిగా వెలిశాయి. ఇంకా ఎన్నో వెలుస్తున్నాయి. ఈనాడు లక్షలాది మందికి శ్రీ సాయిబాబా వారు ఇలవేల్పు. ఎందరో తమ సంతానానికి, వ్యాపార సంస్థలకు సాయిబాబా పేరు ప్రీతితో పెట్టుకున్నారు. అంతగా భక్తుల జీవితాల్లో వెలుగులు నింపిన లాతూర్ సాయిబాబా వారికి నిత్య అభిషేకాలు, హారతులు వంటి నిత్య క్రతువులు వైభవపేతంగా నిర్వహిస్తారు. ఆ విశేషాలను కల్లారా చూద్దాం రండి. గురువులు 2 రకాలని చెబుతున్నది శాస్త్రం. ఒకరు నియత గురువు అంటే నియమితులైన గురువు అని అర్థం. రెండవ వారు అనియత గురువు అంటే తమంతట తామే లోకోద్ధరణ కోసం వచ్చి మన అంతరంగాలను ఆధ్యాత్మికంగా శుద్ధి చేసే గురువులు. మానవాళిలో సుగుణాలను వీరు పెంపొందిస్తారు. మోక్ష మార్గాన్ని నడిపించే వారిని అనియత గురువులు అంటారు. వారిలో శ్రీ సాయిబాబా ప్రఖ్యాతి చెందారు. మందిరంలో బాబావారు స్వర్ణకాంతులీనే మయూర సింహాసనాన్ని అధిష్ఠించి భక్తులను సర్వత్రా అనుగ్రహిస్తున్నారు. ఆది అంతాలు లేని బాబావారి పాదాలు పరమ పవిత్రమైనవి. బాబా పాదాలను ఆశ్రయించిన వారికి పేదరికం పడచూపదని భక్తుల విశ్వాసం. అలాగే వారి కోరికల్ని తీర్చడంలో బాబావారెప్పుడూ ముందే ఉంటారన్నది ప్రతీతి. తనను నమ్మిన వారిని ఎన్నడూ పతనం కానివ్వనని బాబావారే స్వయంగా తన బోధల్లో ప్రకటించారు. అదే సత్యం నేడు బాబా భక్తుల స్వానుభవంలో అనుభవిస్తున్నారు. బాబావారి అవతారాన్ని దత్తావతారంగా, రుద్రాంశ స్వరూపుడిగా భక్తజనం భావిస్తారు. అందుకే బాబావారికి పంచామృతాలతో, భక్తి తత్పరతతో తన్మయభరితంగా ఇహపరాన్ని తరింపజేసేలా ఇక్కడ పంచామృతాభిషేకాల్ని నిర్వహిస్తారు. అనవరతము కళచిందు నీ ముఖబింబం అందింతుము స్వామి ఆవాహనం సంపదలను వర్షించు నీ శుభహస్తం చేకొమ్ము ఓ స్వామి మా వందనం సకల సుగుణ గంధాల వేద గ్రంథమా చందనాది గంధాల స్వీకరించుమా అమర పాద పద్మాల జ్ఞాన కందమా మాధు అర్ఘ్యపాద్యాల ప్రీతి నందుమా నిఖిల జగతి నీవైన నిగమసారమా నీకిదే మామది నైవేద్యం. శ్రీచరణం శుభచరణం సాయి చరణం భవతరణం భయహరణం సాయి శరణం. శరణమయ్యా శరణమయ్యా సాయి నీ చరణాలి శరణంటి మోయి. నిజమైన స్వచ్ఛమైన సాహిత్యం పాండిత్యం వల్ల రాదు, అది సేవలోంచి వస్తుందన్నది పండితులకు బాబా స్వయంగా చెప్పిన విషయం. హృదయం దాని ఆస్థానమని బోధించారు. అలాంటి సద్గురువు మహిమలు నిజంగా వర్ణనాతీతం. కేవలం చూసినంత మాత్రానే బాబా వారి భక్తుల భూత భవిష్యత్ వర్తమానాలను గ్రహించేవారని ప్రతీతి. అవన్నీ బాబాకు కరతలామలకం. ప్రతి జీవిలోనూ ఆయన దైవాన్ని చూసేవారు. తన భక్తులను కూడా అలాగే చూడమని బోధించేవారు. శత్రువులు స్నేహితుల పట్ల సమభావంతో ఉండమన్నారు. ఆ రీతిలోనే బాబావారిలో సమతాభావం పొంగి పొరలేదు.
నిజమైన బాబావారి భక్తుల్లో అలాంటి సమతాభావమే ఉండాలన్నది సాయిబాబా సచ్చరిత్ర చాటుతోంది. బాబావారు కలిమిలేములను సమానంగా చూశారు. బాబా మానవదేహం ధరించిన ఇహం పట్ల అభిమానం, వ్యామోహాలు ఉండేవి కావు. శరీరధారిగా కనిపించే సాయిబాబా వారు నిజానికి నిశ్శరీరులే అని భక్తుల విశ్వాసం. అందుకే బాబావారు కేవలం నామస్మరణ మాత్రం చేత సాయి అంటే ఓయి అని పలికి భక్తుల ఆర్తిని బాపుతున్నారు. గర్వం, అహంకారం లేసమాత్రమైనా లేకుండా బాబావారిని శరణాగతి వేడితే చాలు భక్తులకు మేలు జరుగుతుందని ప్రతీతి. బాబావారి నామాన్ని ధ్యానిస్తే చాలు వారే బాబాగా మారిపోతారని బాబావారు సైతం ప్రకటించారు. అంతేకాదు, సాయి నామాన్ని నిరంతరంగా స్మరిస్తే వారి కర్మలు నశిస్తాయని భరోసా ఇచ్చారు. ఆ మాట ప్రకారమే తన భక్తుల సన్నిధిలోనే బాబా ఉంటారని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఆ నమ్మకాలకు సాక్ష్యంగా లాతూర్ బాబావారికి ప్రతిరోజు షిరిడీ సంప్రదాయ పద్ధతిలోనే 4 హారతులను ఘనంగా అందిస్తారు. ఆ హారతి వేడుకలను కల్లారా చూద్దాం రండి. షిరిడీ సాయిబాబా వారి సమాధి మందిరంలో నిత్యం జరిగే 4 ఆరతులు దేశవ్యాప్తంగా ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్నాయి. జీవితంలో ఒక్కసారైనా షిరిడీని దర్శించుకోవాలన్నది భక్తుల యొక్క అభిమతం. ఆ అనుభవం, ఆ ఆధ్యాత్మిక అనుభూతి వారిని జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. ఆ పరంపరలోనే బాబావారి మందిరాల్లో షిరిడీ సంప్రదాయానుసారం ఇచ్చే ఆరతుల్లో భక్తులు పాల్గొంటే సాక్షాత్తు షిరిడీలో ఉన్న అనుభూతే కలుగుతుంది అంటారు. అందుకు నిదర్శనంగా లాతూరు సాయిబాబా వారి మందిరంలో అర్చన విధిలో భాగంగా కాకడ ఆరతి కడు రమ్యంగా ఇస్తారు. నిద్ర, స్వప్నం, మెలకువ ఈ మూడింటికి ఆధారమైన తురియావస్థకు కూడా అతీతుడై సదా సర్వజీవుల హృదయాల్లో చైతన్య రూపంలో ప్రకాశిస్తోన్న యోగనాథుడి కర్పించే తొలి ఆరతి కాకడ ఆరతి. సాయిబాబా వారి పాదపద్మాల వద్దకు చేరిన వారిని సాయి సదా వారి పాదధూళిలో విశ్రమించేటట్టు అనుగ్రహించమని భక్తులు వేడుకుంటారు. ఇహలోక లంపటంలో పడి కామవికారాలకు లోను కాకుండా వాటిని దహింపజేయమని, సర్వస్వం సాయిబాబా వారి పాదసేవకి అంకితమై నడిచేటట్టు అనుగ్రహించమని సగుణ బ్రహ్మస్వరూపుడికి మధ్యాహ్న ఆరతిని నివేదిస్తారు. అన్యచింతనలేవీ లేకుండా భక్తుల మనసులు ఒకే రూపాన్ని ధరించడం ఆధ్యాత్మిక సాధనలో ప్రాథమిక నియమం. సాధకుడిలో తన ఉపాసనా దైవం పట్ల అనన్య ప్రేమ, భక్తి, శరణాగతి ఎంతగా కలుగుతాయో అంతగా భక్తుడు ఆధ్యాత్మిక పురోగతి సాధించగలుగుతాడు. భక్తులు తమ దైనందిన జీవితంలో మానవ సంబంధాలలో రగిలే ద్వేషాలు, రుసరుసలతో వేసారిన మనసులకు సాయి ప్రేమామృత ధారలతో భక్తి స్థిరంగా ఉండేలా అనుగ్రహిస్తుంది సాయం సంధ్యా ఆరతి. బాబావారికి చేసే పవళింపు సేవలో భాగమే సేజ్ ఆరత్. బాబావారికి సుప్తస్థితి ఎంత అసాధారణమైందో వారి శయ్యా సేవ కూడా అంతే అలౌకికమైంది అంటారు. నవవిధ భక్తి మార్గాలే మెట్లుగా నిశ్చల భక్తి తత్పరత అనే శయ్యపై క్షమాగుణం అనే పరుపుపై బాబావారు శయనిస్తారు. ఆ శయ్య సద్భావం అనే పువ్వులతో అలంకృతమై ఉంటుంది. బాబావారి ఏకాంత సమాధికి భంగం కలగకుండా అతాస్వామి సుఖే నిద్ర అని ప్రార్థిస్తారు భక్తులు. ఈ శేజ్ ఆరతి ఋగ్వేదంలోని నాసదీ సూక్తం, పురుష సూక్తంలోని కొన్ని రుక్కుల సారమేనని పండితులు చెప్తారు. ఎంతో చారిత్రాత్మక నేపథ్యం ఉన్న లాతూరు ప్రాంతం ప్రస్తుతం సాయినామస్మరణతో విరాజిల్లుతోంది. మరెన్నో ఆలయాల సముదాయంతో లాతూరు ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లుతోంది. ఇలా లాతూరులో ఎటు చూసినా భక్తి రసాత్మకత జాలువారుతుంది. ఈ నేపథ్యంలో సాయిబాబా వారి మందిరంలో ఏడాది పొడవునా పలు ఉత్సవాది కార్యక్రమాలను వేడుకగా నిర్వహిస్తారు.
లాతూర్ సాయిబాబా వారి మందిరంలో గురు పూర్ణిమ వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఆ రోజున బాబావారికి ప్రత్యేకాభిషేకాలు, పూజాది క్రతువులు నిర్వహిస్తారు. ఇదే బాబావారి మందిరంలో గణేష్ నవరాత్రోత్సవాలను, శ్రీరామనవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. మహారాష్ట్ర లాతూరులో నెలకొన్న శ్రీ సాయిబాబా వారి మందిరాన్ని ఎలా చేరుకోవాలో ఇప్పుడు చూద్దాం. హైదరాబాదు నుంచి జహీరాబాద్, మద్గి, కాళమద్గి, రాజేశ్వర్, హళ్ళి, ఒమెర్గా, కిలర్గి, ఔసా మీదుగా మహారాష్ట్రలో ఉన్న లాతూర్కి రైలు, రోడ్ల మార్గాల ద్వారా చేరుకోవచ్చు. అక్కడి నుంచి సాయిబాబా వారి మందిరానికి వెళ్లేందుకు ఆటోలు, బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఇక సాయిబాబా వారి మందిర దర్శన వేళల విషయానికొస్తే ఉదయం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు బాబావారి దర్శనార్థం మందిర ద్వారాలు తెరిచి ఉంటాయి. శ్రీ సాయిబాబా వారు చెప్పిన విషయాలను, బాబా జీవన విధానాలను చదివి మననం చేసుకోవటం ముఖ్యం. బాబా బోధనలు, మంచి మాటలను మన హృదయం అనే క్షేత్రంలో నాటితే దుష్టబుద్ధులు, చెడు లక్షణాలనే కలుపు మొక్కలు అంతరించిపోతాయంటారు. మరి అంతటి మహిమాన్వితమైన లాతూర్ శ్రీ సాయిబాబా వారి మందిరాన్ని దర్శించుకున్నాం కదా. రేపటి తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. క్షణములో బ్రహ్మజ్ఞానం కలుగునా, త్వరితముగా పొందాలంటే దొరకునా. క్షణములో బ్రహ్మజ్ఞానము కలుగునా, త్వరితముగా పొందాలంటే దొరకునా. సాధనలు చేయక స్వస్వరూప దర్శన మందక ఆత్మజ్ఞానము అలవడునా, ఆత్మజ్ఞానము అలవడునా. సాయి బోధలు వినుడి వినుడి, పరమ సత్యమునే గనుడి. సాయి బోధలు వినుడి వినుడి, పరమ సత్యమునే గనుడి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.